45, 45, 45, 45. సో యాక్చువల్గా ఈ 45 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క క్వశ్చన్ మనకు దాదాపుగా ఒక 4 మార్కుల చొప్పున అవి క్యారీ చేస్తాయి. చూడండి, నీట్ ఎగ్జామ్ లోపల 1 క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ వైల్ 1 మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో ఒక ఒక క్వశ్చన్కు తప్పుగా చేసినట్టయితే అందులో నుంచి మైనస్ మార్క్ మనకు మైనస్ అవుతుంది అన్నమాట. మీకు వచ్చే మార్క్ లోపల 1 మార్క్ మైనస్ అవుతుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తేనే టచ్ చేయాలి, కానీ ఒకవేళ రాని క్వశ్చన్ టచ్ చేసినట్టయితే మీకు వచ్చిన మార్కు లోపల ఒక మైనస్ మార్కు పోతుంది అన్నమాట, ఒక మార్క్ మైనస్ అవుతుంది. సో కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. సిలబస్ విషయానికి వద్దాం. సిలబస్ విషయం లోపల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవి అడిషన్స్ ఉన్నాయి, ఏవి డిలీషన్స్ ఉన్నాయో చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ బట్టి మనం చెప్తున్నాను. అంతకుముందు పాండమిక్ సిచ్యువేషన్లో మనకు కొన్ని వేరే ఉన్నాయి, కానీ తర్వాత ఏమైందంటే కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. అందులో మీరు చూసినట్టయితే నెంబర్ 1 లివింగ్ వరల్డ్ లోపల కొంత సిలబస్ డిలీట్ చేయడం జరిగింది. ఏం డిలీట్ చేశారంటే టూల్స్ ఫర్ స్టడీ ఆఫ్ టాక్సానమీ, మ్యూజియంస్, జూస్, హెర్బేరియా, బొటానికల్ గార్డెన్స్ అనేటువంటి టాపిక్ను డిలీట్ చేయడం జరిగింది. ఇవి చదవాల్సిన అవసరం లేదు. ఇంకా చదవాల్సిన అవసరం లేదు ఏమున్నాయంటే దట్ ఈస్ ద ప్లాంట్ కింగ్డమ్ లోపల కూడా కొన్ని తీసేయడం జరిగింది. సో ప్లాంట్ కింగ్డమ్ లోపల యాంజియోస్పర్మిక్ క్లాసిఫికేషన్ అండ్ అప్ టు ద క్లాస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ వరకు అది కూడా తీసేయడం జరిగింది. కాబట్టి దీంట్లో మనకు ప్లాంట్ కింగ్డమ్ లోపల కొంత సిలబస్ తొలగించబడింది, తర్వాత లివింగ్ వరల్డ్ లోపల కొంత తొలగించడం జరిగింది. ఇది మనం చదవాల్సిన అవసరం లేదు. మరి అడిషన్స్ ఏమున్నాయి అంటే ఇక్కడ చూడండి, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోపల దీంట్లో ముఖ్యంగా టాక్సానమీ విషయానికి వస్తే టాక్సానమీ లోపల స్టేట్ సిలబస్ లోపల మనకు 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. దర్ ఆర్ 3 ఫ్యామిలీస్ ఆర్ దేర్. దట్ ఈస్ ద ఫ్యాబేసీ, సోలనేసీ, లిలియేసీ ఉన్నాయి. అవే కాకుండా ఇంకా అడిషనల్గా 5 ఫ్యామిలీస్ నీటిలో చదవాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లేదా స్టేట్ లెవెల్లో కాకుండా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాటిలో కూడా జరగవచ్చు. కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా ఈ 5 ఫ్యామిలీస్ ఏమై ఉంటాయి, ఈ 5 ఫ్యామిలీస్ ఏమై ఉంటాయంటే ముఖ్యంగా చూడండి, క్రూసిఫెరే, ఎస్ ఇందులో మనకు మాల్వేసి, క్రూసిఫెరే, లెగ్యుమినేసి, కాంపోజిటే అండ్ గ్రామినే అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ రకంగా చూసినట్టయితే ఈ 5 ఫ్యామిలీస్ ఏవైతున్నాయో మాల్వేసి, క్రూసిఫెరే, లెగ్యుమినేసి, అస్టరేసి అండ్ గ్రామినే, ఈ 5 ఫ్యామిలీస్ చదవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి, సెకండ్ ఇయర్ సిలబస్ లోపల ముఖ్యంగా 2 చాప్టర్స్ డిలీట్ చేయడం జరిగింది. ఏది అంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఆల్సో మినరల్ న్యూట్రిషన్. మినరల్ న్యూట్రిషను తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ డిలీట్ చేయడం జరిగింది. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే ముఖ్యంగా ముఖ్యంగా మిగతా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎంజైమ్స్ కానీ, ఫోటోసింథసిస్ కానీ, రెస్పిరేషన్ కానీ, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేషన్ కానీ, మైక్రోబయాలజీలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అండ్ ఆల్సో వైరసెస్, ఆ తర్వాత జెనెటిక్స్, బయోటెక్నాలజీ అండ్ లాస్ట్ ది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ సంబంధించినటువంటి చాప్టర్, చివరి చాప్టర్. సో అండ్ హ్యూమన్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి చాప్టర్ని కవర్ చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి మనము నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే నీట్ ప్రిపరేషన్ టిప్స్ కూడా మనము చెప్పబోతున్నాం. ఆల్రెడీ మీకు చెప్పాను, కొన్ని విషయాలు చెప్పాను. ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకోవాలి, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ లోపల ఉన్నటువంటి అంశాలు ఏముంటాయి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అదొకటి. తర్వాత టోటల్ టాపిక్స్ కవర్ కావాలి ఈచ్ సెక్షన్ లోపల. ముఖ్యంగా గమనించినట్టయితే క్రియేట్ ద స్టడీ షెడ్యూల్ తయారు చేసుకోవాలి మీరు. ఎవ్రీడే ఒక 2 hours 3 hours ఒక్కొక్క సబ్జెక్ట్ కేటాయించుకొని క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో టైం కూడా చాలా ముఖ్యం. మేనేజ్ ద టైం ఎఫెక్టివ్లీ. మేనేజ్మెంట్కు చాలా ముఖ్యము. ఎందుకంటే డివైడింగ్ యాజ్ యువర్ ఓన్ pace and developing, so among the different sections. At the same time botany విషయానికి వస్తే
ఏ సబ్జెక్ట్‌ను ఎలా తీసుకోవాలి, ఏ టాపిక్‌ని ఎట్లా చూసుకోవాలో ఒకసారి చూడండి. చాప్టర్ వైస్ వెయిటేజ్ ఫర్ నీట్ బాటనీ అండ్ వేరీ దట్ డిఫరెంట్ మార్క్స్ ఆల్సో డివైడెడ్. నెంబర్ 1 తీసుకున్నట్టయితే యూనిట్ 1 లోపల బయోడైవర్సిటీ విషయానికొస్తే చాప్టర్ 1 లోపల బయోలాజికల్ వరల్డ్‌లో తీసుకున్నట్టయితే మనకు 1-2 మార్క్స్ వస్తాయి. అండ్ చాప్టర్ 2 నుంచి బయోలాజికల్ క్లాసిఫికేషన్ అండ్ ఇందులో నుంచి 1-2 మార్క్స్. చాప్టర్ 3 నుంచి సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ బాటనీ లోపల 2-3 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నప్పుడు మ్యాచింగ్ టైప్‌లో గానీ, లేకుంటే కరెక్ట్ అసెస్ అండ్ రీజనింగ్‌లో విషయంలో గానీ, ఇంకా వేరే దాంట్లో కూడా క్వెషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఈ డిఫరెంట్‌గా ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ క్వెషన్స్ బాగా అడుగుతాడు.